కథలు ఫర్ కిడ్స్కి స్వాగతం. సరే, ఈరోజు మనం ఒక కథ విందాం. ఊహించుకోండి, చుట్టూ పచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులు, చాలా అందమైన ప్రశాంతమైన అడవి. మన కథ ఇక్కడే మొదలవుతుంది. అయితే ఈ అడవిలో ఒక చిన్న కుందేలు ఉండేది. దానికో ప్రత్యేకత ఉంది. అదేంటంటే అది చాలా వేగంగా పరుగెడుతుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక తొందరలోనే ఉంటుంది. ఆగడం అన్నమాట దానికి తెలీదన్నమాట. దానికి తన వేగం మీద భలే నమ్మకం తెలుసా. నేనింత వేగంగా వెళ్ళగలను కదా, మరి దేనికోసమైనా ఎక్కడైనా ఎందుకు ఆగాలి అని అనుకునేది. సరే, అలా ఉండగా ఒకరోజు ఏమైందంటే, అడవిలో ఉన్న జంతువులన్నీ హేయ్, మనం అందరం కలిసి సరదాగా నది దగ్గరికి వెళ్దామని అనుకున్నాయి. అన్నీ భలే సంతోషంగా కలిసికట్టుగా బయల్దేరాయి. అప్పుడు మన చిన్న కుందేలు వాళ్ళమ్మ దాన్ని దగ్గరగా పిలిచి చాలా ప్రేమగా చెప్పింది. బంగారం, నది దగ్గరికి వెళ్లే ముందు ఒక్క క్షణం ఆగి చుట్టూ ఒకసారి చూడు, సరేనా అంది. కాని మన కుందేలుకే అదంతా వినే ఓపికెక్కడుందే? అమ్మ చెప్పిన మాటలకి ఒక నవ్వు నవ్వేసి, అయ్యో అమ్మా, పర్లేదులే, నేను చూసుకుంటాను అని చెప్పి అందరికంటే ముందు తుర్రుమని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అలా వేగంగా పరిగెట్టి అందరికన్నా ముందే నది దగ్గరికి వచ్చేసింది. అక్కడికి వచ్చాక చూస్తే నది చాలా వేగంగా ప్రవహిస్తోంది. దాన్ని దాటటానికి ఒక్కటే దారి ఉంది, ఒక పాత వంతెన. ఆ వంతెన చూడటానికే కొంచెం పాతగా, గట్టిగా లేనట్టుగా ఉంది. అయినా సరే మన కుందేలు ఆగలేదు, ఒక్క సెకండు కూడా ఆలోచించలేదు. ఏమీ ఆలోచించకుండా తన వేగం మీదున్న నమ్మకంతో గబుక్కున ఆ వంతెన మీదికి దూకేసింది. అంతే, అది దూకిన మరుక్షణమే ఆ పాత వంతెన గజగజ వణకడం మొదలుపెట్టింది. అటూ ఇటూ బలంగా ఊగసాగింది. ఇక చూడాలి, మన చిన్న కుందేలుకి ప్రాణం పోయినంత పనైంది. దానికి భయంతో ఒళ్లంతా చల్లబడిపోయింది. ఆ ఊగే వంతెన మధ్యలో అస్సలు కదల్లేక అప్పుడే నిలబడిపోయింది. సరిగ్గా అదే సమయానికి దాని వెనకనుంచి చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా ఒక పెద్ద తాబేలొచ్చింది. అది చాలా తెలివైనది. ఆ తాబేలు భయపడుతున్న కుందేలుతో చాలా నెమ్మదిగా అంది, చూశావా, నువ్వు గబగబా వచ్చేయకుండా ఒక్క నిమిషం ఆగుంటే ఈ కదిలే వంతెన పక్కనే దాటడానికి సురక్షితమైన దారి ఒకటుందని గమనించేదానివి కదా. అప్పుడు తాబేలు ఆ వంతెన పక్కనే నీటిలో ఉన్న గట్టి బండరాళ్ల దారిని చూపించింది. ఆ దారిమీద నుంచి వెళ్లడం చాలా తేలిక, సురక్షితం కూడా. ఆ దారిని చూడగానే మన కుందేలికి హమ్మయ్యా అనిపించింది. ఇక భయం పోయింది. చాలా నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ జాగ్రత్తగా ఆ రాళ్లదారి మీదనుంచి నదిని దాటింది. కుందేలు అలా సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరేసరికి వాళ్లమ్మ కూడా అక్కడికి చేరుకుంది. అప్పుడు అమ్మ కుందేలు తన బిడ్డ దగ్గరికి వచ్చి ప్రేమగా నిమురుతూ అంది, చూశావా కన్నా, తొందరపాటు మనల్ని ప్రమాదంలోకి నెడుతుంది. కాని ఒక్క క్షణం ఆగితే, ఆలోచిస్తే మనకు సురక్షితమైన దారి దొరుకుతుంది. ఈసారి అమ్మ చెప్పిన మాటలు చిన్న కుందేలికి చాలా బాగా అర్థమయ్యాయి. తన తొందరపాటు వల్ల ఎంత ప్రమాదం జరిగి ఉండేదో తలుచుకొని తన తప్పు తెలుసుకుంది. ఆ రోజునుంచి మన కుందేలు మారిపోయింది. కేవలం వేగంగా పరిగెత్తడమే కాదు, తెలివిగా ఆలోచించడం కూడా నేర్చుకుంది. ఇప్పుడది వేగవంతమైన కుందేలే కాదు, తెలివయ్య కుందేలు కూడా. చూశారుగా, ఈ కథలో నీతి ఏంటంటే, ఒక్క నిమిషం ఆగడం మనల్ని ఒక పెద్ద సమస్య నుండి కాపాడుతుంది. ఆలోచించి అడిగేయడం ఎప్పుడూ మంచిది. ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.